సిద్ధార్థ ఎల్లో నెక్స్ట్ నెక్స్ట్ जा 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 ఇక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ స్వాతి 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 అదే కౌశిక్ కౌశిక్ దా అమ్మ దా 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 స్వాతిని కదా కలవాల్సింది దా కూర్చో కూర్చో ఉంది 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 సంపత్ కౌశిక్ నాన్ స్టాప్ వెడ్డింగ్స్ ఓకే స్వాతి ఏది ఇప్పుడు స్వాతిని కలవాలంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఓ టెస్టా అలా ఇంట్రెస్టింగ్ అది ఆన్సర్ చేస్తే మీ ఇద్దరికి పెళ్లి చెప్పి ఓకే ఓకే ఇప్పుడు కారు ఉందా లోన్లో ఉంది ఇల్లు రెంట్ మరి ఉద్యోగం ఉంది శాలరీ ఎంత ఓ 30-40,000 ఉండొచ్చు 30,000 40,000 36,000 అండి మరి బోనస్ ఆగస్ట్ 15కి చాక్లెట్ దసరాకి స్వీట్లు న్యూ ఇయర్కి ఒక కేకు సంక్రాంతికి ఒక కైటు అంతే మరి అప్రైజల్ ఎవ్రీ ఇయర్ April 1కి అప్రైజల్ ఖచ్చితంగా ఉంటుందండి మరి ప్రమోషన్స్ ఓ 2 years అవుతే టీమ్ లీడ్ అవుతాను అనుకుంటున్నానండి ఇన్సెంటివ్స్ అంటే ఇప్పుడు అక్క చెల్లి తమ్ముడు అనే రోగాలు ఉన్నాయా ఓ 2 తమ్ముళ్ళు ఓ చెల్లె ఉన్నారు సారీ కౌశిక్ ఏ అమ్మాయి రిక్వైర్మెంట్స్కి నీ కండిషన్స్ మ్యాచ్ అవ్వట్లా జాతకంగా చూడండి ఆ స్కోర్ బాగుండొచ్చు జాతకం స్కోర్ కంటే ఈ స్కోర్ ఇంపార్టెంట్ అమ్మా అంతేనా మరి నా పెళ్ళి కీర్తి ఉంది నాకెవరైనా ఓకే మరి డబ్బు ఇస్తా ఎప్పుడు రేపిస్తా రేపు రా డబ్బులు ఉన్నాం కానీ పెళ్ళి కావాలంట పెళ్ళి కీర్తి కీర్తి దా 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 దానికి వస్తున్నావు లేదా అక్కని కూడా తీసుకురా ఉండుబా చేస్తాబా ఉండుబా అమ్మ గురాయిస్తుంది హాయ్ నన్ను గుడ్ అంటారు నన్ను ఏమీ అన్నారు ఏం చేస్తుంటావు డాడీది బిజినెస్ ఉన్నది రియల్ ఎస్టేట్ గర్ల్ ఫ్రెండ్ ఉందా ఉంటుండే హ్యాత్ ఇచ్చింది గుడ్డుగా నడపా ఏంది ఎమ్మెల్యే రికమెండేషన్ తెచ్చినా యాక్సెప్ట్ చేయాలి చూడమ్మా గుడ్డు నువ్వు గుడ్డువి ఆమ్లెట్ అయిపోయినావు నాకు అన్ని ఫ్రెషే కావాలి నడు రికమెండేషన్ కూడా తెచ్చినా అట్లా చేయొద్దు నువ్వు ఇదేమన్నా తిరుపతి అనుకుంటున్నావు ఆరా రికమెండేషన్ రికమెండేషన్ అంటున్నావు పో నాయనకు చెప్తా పో ఈ మధ్యలో ఈడొకడు బా వస్తున్నా బాగుండు హలో కౌశిక్ యా ఆ పింపుల్ ఏంది అంటే ఏజ్ హీట్ బాయ్ హీట్ బాయ్ ఈ ఏజ్ లో హీట్ బాయ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ రోజుల్లో ఉందా లేదా లేదు గర్ల్ ఫ్రెండ్ హలో మంచి జాబ్ ఉంది మంచి శాలరీ ఉంది గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు ఇంకేంటి గర్ల్ ఫ్రెండ్ లేదు యా ఒక్క అమ్మాయిని కూడా ఇంప్రెస్ చేయలేదు ఓ నువ్వు ఇంకా వైఫ్ని ఎలా చూసుకుంటా అనుకుంటున్నావు అంతేనా ఓ షూర్ ఎల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాంటిది నెక్స్ట్ అదేం లెక్క ఫస్ట్ దే కంగ్రాట్స్ ఏం చదువుకున్నారు ఐఐటి మెడ్రాస్ మెకానికల్ ఓ ఎక్కడ పని చేస్తున్నారు అడవిలో ఫారెస్ట్ ఏంటి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చూస్తేనే తెలుస్తుంది వాడేవాడు బ్రోకర్ వాడేందుకు మధ్యలో అంటే ధైర్యంగా ఉంటుందని తోడు తెచ్చుకున్నా ఇదేమైనా యుద్ధమా కొంచెం అలాంటిది ఎక్స్పీరియన్స్ లేదు కమింగ్ టు ద పాయింట్ నాకు నెలకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవి మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే నాకు ఓకే చెప్పండి పర్లేదు బేసిక్స్తో స్టార్ట్ చేయాలంటే నెలకి మ్యానిక్యూర్ పెడిక్యూర్ ఫేషియల్ హెయిర్ స్పా ఫుడ్ స్పా స్ట్రైటనింగ్ ఎక్సెట్రా ఇవన్నీ బేసిక్ పార్లర్ మినిమం ఖర్చులు దాంతోపాటు ఈ పార్లర్ ఖర్చులన్నీ కలుపుకుంటే 2 లక్షలు 2.5 లక్షలు అయిపోతుంది వీకెండ్ వస్తే పబ్లు పార్టీలు మాత్రం కంపల్సరీ
బ్యాగ్స్, జారా, డాల్ఫిన్ గబ్బారా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ తర్వాత వీక్లీ ఒక లోకల్ ట్రిప్ కా. హాయ్ ఐమ్ కౌశిక్. మీ పేరు? సావిత్రి అండి. చాలా పాతగా ఉంది. అంటే అది మా నాన్నమ్మ గారి పేరు. దట్స్ నైస్. ఓకే, బేసికలీ నేను న్యూయార్క్లో ఉంచాను. సో ఐ వర్క్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. సో అమ్మ వాళ్ళు పెళ్లి చూపులు అంటేను చూడడానికి వచ్చాను. అండ్ టు టెల్ మీ అబౌట్ మై సెల్ఫ్, నేను చాలా ఓపెన్ మైండెడ్. వావ్, నైస్, వెరీ నైస్. మచ్చా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇంతటా శశి అది మళ్ళా కలుగుతాం. నువ్వే పండగ చేసుకో. అతను చైల్డ్హుడ్ ఫ్రెండ్. చైల్డ్హుడ్. ఓకే, అంటే కొంచెం చనువు ఎక్కువ అంతే. కొంచెమా? అంతే, కొంచెం. ఇంకా చెప్పాలంటే ఒక్క నిమిషం. హలో మామా, అరే పార్టీ 9 o'clock స్టార్ట్ చేద్దాం రా, పొద్దున్న దాకుందాం అన్న. అరే బియర్ పిక్చర్ చెప్పు, హుక్కా చెప్పు, ఒకటి పాన్ రచన ఆడ పెట్టేసి వచ్చేస్తా. రైట్. మీరేదో చెప్తున్నారు. అంటే పార్టీస్కి వెళ్తుంటారా మీరు? అంటే రెగ్యులర్ గా కాదు, జస్ట్ 4 times a week అంటే. జస్ట్ 4 times? అంటే వర్క్ స్ట్రెస్ వల్ల. వర్క్ స్ట్రెస్. ఓకే. అంటే పార్టీల్లో మందు సిగరెట్లు. ఓకే, పార్టీల్లో మందు సిగరెట్ లాంటివి ఏమైనా? అంటే ఫ్రెండ్స్ మందు తాగమని చెప్తే తాగుతానండి. సిగరెట్ ఇంకా హుక్కా లేకుండా మందు తాగడం కష్టం కదండి. మీరు తాగుతారా? ఇప్పుడు నా గురించి ఎందుకులేండి. బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారండి? 10th లో ఒకడు ఉండేవాడు, ఇంటర్లో ఒకడు, ఇంజనీరింగ్లో 3, ఆఫీస్లో ఒకడు, అంతే. ఇంత అనుమానంగా చెప్పారు, ఇంకో 2 యాడ్ చేసుకోవచ్చు. లేదండి, చాలండి. మరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారు? అంటే నాది మొన్ననే బ్రేకప్ అయిందని వాడికి చెప్పాను. 1 week లో ఒక బగ్రాగాన్ని పెట్టుకొని యూఎస్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి. అందుకే అలా చెప్పారా? ఓకే. కౌశిక్, చెప్పండి. మళ్ళీ ఎప్పుడు కలుద్దాము? రక్షాబంధన్ కలుద్దాం చెల్లమ్మా. బాయ్. హాయ్ బ్రో. హాయ్ అభిషేక్. హౌ ఆర్ యు? I am good. How are you? ఫైన్. Well, I don't know how to start this conversation. What do you do? ఐఎమ్ రైటర్. Oh wow, సినిమాలోనా? ఎస్, ఆఫ్ కోర్స్, సినిమాలకి రాస్తా. Oh, మీకు పవన్ కళ్యాణ్ తెలుసా? అంటే పవన్ కళ్యాణ్ తెలియని వాళ్ళు ఎవరుంటారు, కానీ ఆయనకు మీరు తెలుసా? అంటే తెలియదండి, ఈ మధ్య స్టార్ట్ చేశాను 2 movies. సరే, మీరు పవన్ కళ్యాణ్ సినిమాకి రాసాక చెప్పండి, అప్పుడు వచ్చి కలుస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తావా? లేదు, టచ్ లో ఉంటా. మీరు ఆయన సినిమాకి రాస్తే నేను వచ్చి ఆయనతో ఒక సెల్ఫీ దిగుతా. హాయ్, ఐమ్ కౌశిక్. హాయ్, ఐమ్ స్వాతి. ముచ్చట్లా ఉందండి మీ పేరు. మీ పేరు కూడా చాలా క్లాసీగా ఉంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ ఫోటో చూడగానే బాగా నచ్చేసాను. డాడీ చెప్పారు. చెప్పారా? మీరేం చేస్తుంటారు? నేను ఐటీలో వర్క్ చేస్తాను. టెస్టింగ్. ఏంటి టెస్టింగ్? ఆ పదమే నచ్చదండి నాకు. టెస్టర్స్ కి ఎవరండి అమ్మాయిని ఇచ్చేది? అసలు టెస్టర్స్ కి పెళ్ళి అవ్వదండి. కొంప తీసి మీరు నువ్వు టెస్టర్ అయినా నిండు పెళ్లి చేసుకుంటే జీవితంలో డిఫెక్ట్ అని చంపేస్తారు. అయినా మీకు ఏం తెలుసా? నేను ఇంత పెద్ద రిపోర్ట్ తయారు చేస్తాను. అసలు మీకు ఏం తెలుసా? అయినా నిన్నేంటే నేను పెళ్లి చేసుకునేది. పెళ్ళి ఏమన్నా తింటారా? ఆర్డర్. ఓకే, వచ్చాడు. ఆర్డర్ చేద్దామా? కౌశిక్ వచ్చాడు. చెప్పడం మర్చిపోయా, కౌశిక్ యాక్చువల్లీ నా బాయ్ ఫ్రెండ్. అంటే ఇంట్లో ఒప్పుకోలేదు, నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు, అందుకే ఇక్కడికి రమ్మని చెప్పాను. సో వెళ్తాను. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ బావా. పద బేబీ, మనం వెళ్దాం. బాయ్ అన్న. బాయ్ బావా. అన్నా, అవును చెప్పడం మర్చిపోయాను, అలీలో బటర్ చికెన్ చాలా బాగుంటుందంట, ఒకసారి ట్రై చేయండి. బాయ్. వాడు బాగుంటాడు, ఇది అన్నా అంటుంది.
పెళ్లి చూపులతో వచ్చింది నేను. అరే బాబు, బటర్ చికెన్ అట్రా తెచ్చిపెట్టు, తిని చచ్చిపోతా. నాకు పెళ్ళదు. ప్లీజ్ షేర్ ద వీడియో. మీకు కూడా మాలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయితే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, స్టిల్ బ్యాచిలర్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏమైనా సంబంధాలు అంటే చెప్పండి. థ్యాంక్ యూ. ఇంకొకసారి శ్రద్ధగా విను, తిన్నగా పాడు. నేను సరిగానే పాడుతున్నానండి. విన్నావు కదా, క్లియర్గా అలా పాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్పింది అర్థం అవుదా నీకు? బుర్రకే కదా, ఓ నోట్ ఎక్కడ ఉంది, ఓ నోట్ అక్కడెక్కడ ఉంది. నేను సరిగానే పాడుతున్నా. నడవడం ఇలా నడవాలి, ఇలా కాదు. నేను సరిగానే పాడుతున్నానండి. ఏడు సరిగ్గా పాడుతున్నా, మళ్ళీ ఎందుకంటే ఇక్కడ గుద్దుగా ఇలా మాట్లాడితే ఉండండి. అసలు ఎవరు నాతో ఇలా మాట్లాడలేదు ముందు. ఇప్పుడు మరి తెలుగు పాడు. నేను పాడను.